పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హై డ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతుందన్నారు. సామాన్యుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాల్ని, విల్లాల్ని, ఫామ్ హౌస్లని కూల్చేస్తే సమర్థించినా కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపుల్ని, పేదల ఇళ్లని కూలుస్తున్నారని మండిపడ్డారు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ఎందుకు ఈ హైడ్రామాలు? అక్రమ భవనాలకి FTL బఫర్ జోన్లలో కడుతున్న ఇళ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది. అలా ప్రభుత్వం వ్యవహరించడం వల్ల మొన్నటి వరకు హైడ్రాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వమే కొన్ని తీసుకునేది. వాళ్ళ నేను కూడా సపోర్ట్ చేసిన హైడ్రాక్, ఇప్పుడు సపోర్ట్ చేసిన హైడ్రాక్ నేను. కానీ పెద్దోళ్ళు కొట్టు కిరాయికున్న పేదలను కొడితే వాడు ఎక్కడ చూడాలి? అరే ఇల్లు జాగాలు కొనేటప్పుడు ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏం చేస్తామన్నా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? వాళ్ళకు ఉంది. ఓనర్షిప్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. హౌస్ నంబర్ ఉందా? ఉంది. మీటర్ ఉందా? ఉంది. కరెంటు బిల్లు అది ఉందా? ఉంది.